హాయ్ హలో వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ చాలా స్పెషల్ వీడియో అనమాట. మనం ఇది యాక్చువల్గా చాలా పెద్దగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ వల్ల అసలు చాలా చిన్నగా ప్లాన్ చేసాం. మేము ముందుగా అనుకున్నది మాత్రం చాలా ఎక్కువ ప్లాన్ చేసి చాలా ధూమ్ధామ్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే లోకల్ బై నాని 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాడు అనమాట. సో అది అయిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత చేయడం జరుగుతుంది ఈ వీడియో. యాక్చువల్గా ఇది నానికి తెలియదు, నేనే స్పెషల్గా ప్లాన్ చేస్తాను. తన దాంట్లో స్పెషల్గా మళ్ళీ వీడియో చేస్తాడు 100K అన్నది. సో నా సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం సెలబ్రేట్ చేసి తనకి చూపిద్దాం అనుకున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్గా మనం ఫిషింగ్ హార్బర్లో చేద్దాం అనుకున్నాం, అక్కడ కూడా పోలీసులు ఆఫీసర్. సో తెనిడి పార్క్ దగ్గర వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే తనకి ఉన్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి అలాగే ఫారినర్స్ దగ్గర నుంచి తన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ దగ్గర వీడియోస్ అవి కలెక్ట్ చేసి ఈ వీడియోలో చేయడం జరుగుతుంది, తనకి విషెస్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే బాగా తనకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఎలా ఉన్నారు వాళ్ళందరూ కూడా తనకి మెసేజెస్ ఇవ్వడం జరిగింది. తనకి తెలియదు అనమాట. సో కంప్లీట్గా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం కేక్ కొనడానికి వెళ్దాం. సో ఫస్ట్ కేక్ ఆర్డర్ చేద్దాం. 100K సబ్స్క్రైబర్స్ కేక్ అదంతా కూడా మీకు చూపిస్తాను. సో గెట్ రైట్. సో మనం తిరిగి వచ్చేసాం. కేక్ కొన్న తర్వాత మనం తెండేటి పార్క్ వచ్చాం. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు టైం అయిపోతుంది 10:43. నాని ఆన్ ది వే అనమాట. సో రాగానే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది శానిటైజర్ అనేది అదే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ కామెంట్లు పెట్టకండి, మాస్కులు వేయండి, పక్కన ఆల్రెడీ చెక్ చేసుకుంటూ ఉన్నాం మేము. అని చెక్ చేసుకుంటే రాదని అనుకోకండి, వస్తుంది. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండదు, అలాగే ఉన్నాం మేము అయితే. ఓకే, థ్యాంక్ యూ. కానీ కంగ్రాట్స్, 100K సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా తక్కువ టైంలో బాగా ఎక్కువ మంది ఫాలో అయ్యి బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను అయితే. సో నాకు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సో వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం బట్టి నేను ఈ రేంజ్లో ఉన్నా ప్రజెంట్ అయితే. సో కేక్ కోసేద్దాం. సో నాని క్యాండిల్ ఎక్కడ పెట్టమంటావు? నువ్వు ఏ ప్లేస్లోనే పెట్టు, బట్ నా హార్ట్లో మాత్రం కొచ్చుకో. ఎందుకంటే ఆల్రెడీ నా హార్ట్ హోల్పడి ఉంది, మళ్ళీ హోల్ పెట్టుకో మళ్ళీ. అవునా, చాలా బాధలో ఉన్నాడు. సో పైన పెడదాం. సో క్యాండిల్ స్టార్ట్ చేద్దాం. సో నా చేతిలో ఉంది ఇది. చాలా గాలి వేస్తుంది. సో అవుతుందో లేదో కూడా తెలీదు, ట్రై చేద్దాం. యాక్చువల్గా ఆరిపోతుంది. ఇది మ్యాజిక్ క్యాండిల్ కాదు కాబట్టి ఆరిపోతుంది. నన్ను ఊదేసే ఆరిపోతుంది. ఊదే. ఓకే, కంగ్రాట్స్. సో ఇవ్వండి అవి స్పెషల్ ఎఫెక్ట్స్. టైం పడుతుంది. ఒకటి ఫెయిల్ అయింది అనమాట, ఇది రిటర్న్ ఇచ్చేయాలి. సో ఓకే, సో కేక్ కట్ చేయాలి, శానిటైజ్ చేస్తాం నీట్గా. సో స్మోక్ వేద్దాం.
ఇది ఆల్మోస్ట్ 2 years అయింది నేను కొనివి. ఇవి పనిచేస్తున్నాయి లేవు, నన్ను తిట్టుకోకండి ఎలగలేదని చెప్పేసి. 2 years అయిపోయిన తర్వాత ఏమైనా సరే వృధా చేయకూడదు కదా. ఏమిది ఒకవేళ పనికొస్తే యూజ్ అవుతాయి, లేదంటే లేదు. ఏం పడదు. ఇంకోటి ఉందిలే, ఫ్రెష్గా కొన్నది ఒకటి ఉంది, అది కూడా ఉంచాను దానికోసం. పట్టుకో, తగ్గిపెట్టేది వచ్చింది లేట్గా అయినా. ఫెయిల్ అయిపోయింది. ఉంది కింద ఈ వెనకదులో స్మోకులు పెట్టి కేక్ కట్ చేసేటప్పుడు బా ప్రశాంతమైన గాలి కొడుతుంది. ఇది చాలా మోసం చేశారు. ఇప్పుడు అడగలేము. దివాళీలో కొన్నమాట, లాస్ట్ దివాళీ కాకుండా దాని ముందు దివాళీ. ఓకే అన్న పేలదు కదా, కలర్ వచ్చిన పర్లే కానీ పేలకూడదు. ఇప్పుడు కోవిడ్కి తగ్గట్టు ఇది పేలిందంటే ఇంకంతే సంగతులు. ఇదైతే బాంబేది కాదు కదా, ఎందుకు భయపడ్డాం మనం. సో మీరు కూడా ఎంతసేపు చూస్తారు, ఏదైనా మాట్లాడితే మీకు కూడా బాగుంటుంది బోరింగ్ కొట్టకంట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరైతే నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాగే సపోర్ట్ చేయండి, మీకు మంచి మంచి వీడియోలు, కొత్త వీడియోలు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీకు నేనైతే డెఫినెట్గా. సో ఈ వీడియో అయితే, ఈ సెలబ్రేషన్ వీడియో అయితే అన్నయ్య చేస్తున్నాడు, నాకు కూడా తెలీదు, సడన్గా ఫోన్ చేసి రప్పించి మరీ చేస్తున్నాడు. ఇది అడగొచ్చు మరి మీరే మీ ఛానల్లో కూడా పెట్టొచ్చు అని. ఈ ఛానల్ నా ఛానల్లో వేరే కాదు, రెండు ఒకటే. బట్ ఆల్వేస్ మా అన్నయ్య నాకు అన్నయ్య సపోర్ట్ చేయడం బట్టి నేను ప్రజెంట్ మీకు ఇలాగా కనిపిస్తున్నాను, కొత్త అప్డేట్ ఇస్తున్నాను నేను. అంతే తప్ప మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏంది మోసేస్తున్నావు ఇదేది, అదేం కాదు. నాకు బ్రదర్ కన్నా ఎక్కువ, బట్ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. తీసే సో మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారో, సో బయట అన్నయ్య నాకు అంతే సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కలకాలం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకోసం అయితే కొత్త అప్డేట్లు అయితే నేను కంపల్సరీగా ఇస్తా, మంచి వీడియోలు తీసి చూపిస్తా మీకు. మీరు కూడా అదే కోరుకుంటున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నాని ఏంటంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాడు అనమాట, చాలా రిస్క్ చేస్తున్నాడు. ఆ వీడియోస్ ఎడిట్ చేసినప్పుడు నేను చెప్తున్నమాట, నాకెంత టెన్షన్గా ఉందంటే నీ గురించి తెలియని వాళ్ళకి ఇంకా టెన్షన్ ఉంటుంది, అలాంటి రిస్క్లు చేయొద్దని చెప్తున్నాను. కానీ తను రిస్క్ ఎప్పటికీ చేస్తూనే ఉన్నాడు, మన మాట వినట్లేదు. మీరే ఏమన్నా టాస్క్లు ఇచ్చేటప్పుడు చిన్న టాస్క్లు ఇవ్వండి, పెద్ద టాస్క్లు ఇవ్వండి. ఏం పర్లేదు, టాస్క్లు ఇవ్వండి పెద్దవైనా సరే. లైఫ్లో రిస్క్ చేస్తే బాగుంటుంది, రిస్క్ లేకపోతే రస్క్ తిన్నా వేస్ట్. తర్వాత 2 కామెంట్స్ ఒకటి చూశాను, అంటే చిన్న కామెంట్సే, పెద్ద ఏం కాదు. ఒకటి ఏంటంటే, అన్న నువ్వు 3 years కష్టపడ్డావు, 80,000 మించిపోయారు అని చెప్పేసి నాని వచ్చేసిందని చెప్పారు. నాకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు, ఇదేం కాంపిటీషన్ కాదు, ఏమీ కాదు. మన వల్ల ఒకరికి యూజ్ అయ్యింది అనుకుంటే అంతకన్నా హ్యాపీ ఏమి ఉండదు. తన నా ఓన్ బ్రదర్ లాగా అనమాట. నేను మచ్చాకి అలాగే చాలామందికి కొంచెం హెల్ప్ చేసినట్టే, తనకేదో వీడియో పరంగా సాయం చేసాను తప్ప ఇంకేం లేదు. అదంతా ప్యూర్ తన టాలెంట్ అనమాట. ఇప్పుడు ఎంతోమంది వీడియోలు చాలా కష్టపడి చేస్తారు, కానీ తన టాలెంట్ చూసి తన మాటలు విని మీరు సబ్స్క్రైబ్ చేయడం, తను ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. తర్వాత ఇంకో అతను ఉన్నారన్నమాట, ఐటీ మీ ఛానల్ వీడియోస్ పెట్టి ఇలా వాడుకుంటున్నావు నాని అని. అదేం లేదు, మా మధ్యన అలాంటిది ఏం లేదు. తనే ఇంకా చాలా వీడియోస్ చేయన్నా, అట్లీస్ట్ 2-3 daysకి ఒక వీడియో అన్నా చేయి నీ దాంట్లో అన్నాడు. ఆయన నేనేమి చేయట్లేదు, ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఆ వీడియోస్ మాత్రం చేస్తున్నాను. సో నాకు తన అంత ప్రేమ ఉందో, తనకి కూడా నాకే అంత ప్రేమ ఉంది. ప్లీజ్ దయచేసి మీరు ఏ కామెంట్లు పెట్టినా పర్లేదు, మళ్ళీ మా ఇద్దరికి గొడవలు పెట్టే కామెంట్లు మాత్రం పెట్టొద్దు ప్లీజ్. ఇలాంటివన్నీ చెప్పి అంటే ఇలాగా చెప్తున్నారు కదా, ఏంటి నాని వీడియోలు పెట్టి వాడుకుంటున్నా ఇవన్నీ చెప్పి, ప్లీజ్ అవేం కాదు. మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు ప్లీజ్. అందరూ అలాగ ఉండరు, అది మీకు కూడా అర్థం అవుతుంది. ప్లీజ్ మీరు తప్పుగా అయితే మీరు అలా అనుకోవద్దు ప్లీజ్. సారీ తప్పుగా మాట్లాడితే. సో కేక్ కట్ చేసేద్దాం. సో మన టీం అంతా ఇక్కడ ఉందన్నమాట. సో కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాయి.
congratulations, local boy Nani. I wish you the best. I'm already following you. And I've been trying to understand what you're saying. Oh, hello, Nani. My name is Gabi. I'm here with my friends. I just want to say congratulations, and I loved your videos. I love your fish styles, and congratulations again. And I wish you the best. Like, Hello, Nani. How are you? Congratulations. I saw your Instagram and your fishman. Congratulations. Yeah. హాయ్ నాని డార్లింగ్ 100K సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నందుకు కంగ్రాచులేషన్స్ డార్లింగ్. అలానే నువ్వు 1 million రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. లవ్ యూ. నీ మనసు నాకు తెలుసు. నీ మనసులోనే లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ హ్యాపీ బర్త్డే వైజాగ్ మోడల్ లోకల్ బాయ్ నాని బాయ్. బర్త్డే కాదురా అయ్యా, యూట్యూబ్ లో 100K వచ్చింది. అదే అన్న 100K వచ్చినందుకు శుభాకాంక్షలు. ఇట్లానే ఎక్కువ పెద్ద అయిపో. హాయ్ అండి, నేను మీ మారివికి. సో కంగ్రాచులేషన్స్ టు లోకల్ బాయ్ నాని. మనవాడు యూట్యూబ్లో 1 lakh సబ్స్క్రైబర్స్ని అచీవ్ చేశాడు. సో నాని, నువ్వు ఇలాగే ఇంకా 1 million సబ్స్క్రైబర్స్ని నువ్వు అచీవ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లవ్ యూ అండ్ టేక్ కేర్. బాయ్. కంగ్రాట్స్ లోకల్ బాయ్ నాని. 100K సబ్స్క్రైబర్స్ వచ్చారు యూట్యూబ్లో. టిక్టాక్ పోయినప్పుడు ఎక్కడో ఒక బాధ అనిపించేది. ఎందుకు అంటే గంగపుత్రులు పడ్డ కష్టానికి వాళ్ళకి ఎప్పుడు ప్రతిఫలం రాదు. కానీ లక్కీగా నీకు ఒక మంచి రికగ్నిషన్ వచ్చింది. నువ్వు పడే కష్టానికి దానికి జెన్యూన్ అప్రిసియేషన్ వచ్చింది. సో ఆ అప్రిసియేషన్ అంతా పోతుంది అని ఎక్కడో బాధ ఉండేది. కానీ యూట్యూబ్లో కూడా ఇంతమంది జెన్యూన్గా నేను అప్రిషియేట్ చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ నీ జెన్యూనిటీ. సో ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది. సో ఈ వచ్చిన ఫేమ్ని, వచ్చిన అప్రిసియేషన్ని సరైన వేలో యూజ్ చేయాలి, సరైన ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అండ్ పర్సనల్గా నువ్వు బాగా హైట్స్కి రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నా. జై హింద్. కంగ్రాచులేషన్స్ లోకల్ బాయ్ నాని అన్న. 100K రీచ్ అయినందుకు యూట్యూబ్లో మస్తు తీస్తున్నావు వీడియోలో. అండ్ నువ్వు టిక్టాక్ నుంచే కిరాక్ చేస్తావు. అండ్ నువ్వు ఇంకా ఎదగాలని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇంకా బాగా ఎదగాలి. 1 millionకి రీచ్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు మస్తు టాలెంట్ ఉందన్నా, ఇంకా నువ్వు బాగా ఎదగాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. హాయ్, నేను మీ కాట్రాజ్. కంగ్రాచులేషన్స్ నాని. ఇలాంటి వీడియోలు ఎన్నో తీసి ఇలాగే 1,00,000 ఫాలోవర్స్తో, 1 million ఫాలోవర్స్తో నువ్వు ముందుకు దూచుకుపోవాలని కోరుకుంటాను. కీప్ రాకింగ్, కీప్ స్మైలింగ్. ఎప్పుడు నువ్వు చేపలు పట్టేసి, చెరువులు ఈడీసి, సముద్రాలు ఈడియాలని కోరుకుంటాను. 7 సముద్రాలు ఈడీసి నువ్వు కానీ చేపలను ఒట్టుకు రావాలా అంటే నా కోరిక అని కోరుకుంటూ నేను మీ కాట్రాజ్. కీప్ రాకింగ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. దుమ్ము దులిపియాలా, చేపలు గట్ట కరోనా వస్తే నువ్వే చూసుకో, మాస్క్ గట్టి యాక్టివ్ ఉండు అని కోరుకుంటూ, ఎప్పుడైనా హైదరాబాద్ గట్టి చేపలు గట్టి కావాలని అంటే నువ్వే చేపలు పట్టుకొని ఈ చేతి మీద మాకు కావాలా, అదే నా చివరి కోరిక. థ్యాంక్స్. ఓకే అన్నయ్య, ఎక్కడి నుంచి కట్ చేయాలో తెలియట్లేదు. కేక్ కట్ చేసే ముందు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే బాగా నేనైతే అసలు అనుకోలేదు. చాలా మందికి షాకింగ్. ఇంత అంటే ఇంత తొందరగా నువ్వు 1,00,000 మందికి అంటే పెరిగారు కదా. అసలు నాకైతే ఇంకా నాకు నమ్మాలనిపించట్టు. బట్ మీ సపోర్ట్ బట్టి అంటే ఇంతగా రీచ్ అయ్యాను నేనైతే. థ్యాంక్స్ అని ఒక ముక్క చెప్తే సరిపోతుంది, కానీ థ్యాంక్స్ చెప్పను. మీకోసం ఇంకా డైరీ వీడియోలు చేస్తాను నేనైతే. డెఫరెంట్గా ఇంకా మంచి వీడియోలు చేస్తుంటాను, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను. అలాగే అవుట్ ఆఫ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పాలి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళైతే బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన కంట్రీలోని సపోర్ట్ చేయడం వేరు, బట్ బయట కంట్రీలో కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు కామెంట్లు కూడా అలాగే పెడుతున్నారు. సో ఇన్స్టాలోకి వచ్చి కూడా మళ్ళీ సపరేట్గా నాకు మెసేజ్లు పెడుతున్నారు, కంగ్రాట్స్ చెప్తున్నారు. బట్ వాళ్ళందరికీ, అలాగే మన హైదరాబాద్, తెలంగాణ, వరంగల్ ఇవన్నీ
బట్ వాళ్ళు కూడా హైదరాబాద్లో కూడా చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. బట్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు నాకు. బట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకన్నా ఎలా చెప్పాలో తెలియట్లేదు. బట్ మంచి మంచి వీడియోలు చేసి చూపించి మీకు సో మీ రుణం తీర్చుకుంటాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే దీనికి స్పెషల్ సాంగ్ ఏముంటుందో నాకు తెలీదు. 100K సబ్స్క్రైబర్స్ మామూలుగా బర్త్డే సాంగ్ ఉంటుంది, వెడ్డింగ్ సాంగ్ ఉంటుంది, కానీ సో ఏం పాడాలో తెలీదు. సో జస్ట్ క్లాప్స్ కొడదాం. మన పక్కన కూడా మన బుర్రపాడు ఉన్నాడు. యాక్చువల్గా వాళ్ళు రీల్ వీడియోస్ చేసుకున్నారు అనమాట. లాస్ట్లో చూపిస్తాను మీకు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరి మధ్యన చాలా హ్యాపీగా జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా క్లాప్స్తో స్టార్ట్. కరోనా సో ఈ 100K 1 మిలియన్ చాలా ఫాస్ట్గా రావాలని వితిన్ 2-3 మంత్స్లో రావాలని కోరుకున్నాను. మీకు అలాంటి వీడియోస్ వస్తాయి. ఎందుకంటే ప్రజెంట్ లాక్డౌన్ వల్ల బోట్లు అల్లపోవడం అది అయింది. సో స్టార్ట్ అయిన తర్వాత మంచిగా స్టార్ట్. ఫస్ట్ నేను పెట్టాలి నీకు శానిటైజ్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మరి దారుణంగా ఉంది. చిన్న ముక్క తినేసి లాస్ట్లో వదిలేసే. ఈ పై మొక్క మాత్రం తీసుకో, అదే తీసుకో. సో త్వరలో మనం కూడా 100K సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనం 81,000 చిల్లర ఉందన్నమాట మనకి సబ్స్క్రైబర్లు. మీకోసం కూడా మంచి వీడియోస్ తీసుకొస్తాను, వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఎటువంటి వీడియోస్ చేయాలనేది కింద కామెంట్ చేయండి. నాని కూడా అలాంటి వీడియో చేయాలో కామెంట్ చేయండి. సో మీకోసం అలాంటి వీడియోస్ తీసుకొస్తాం. మన బావ కూడా వచ్చాడు. మన బావ అనుకోకుండా వచ్చాడు. బావ రా ఇలాగొచ్చి మా బావ అదే 100K సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అనమాట. మా బావ ఏంటంటే లుపిన్ మేనేజర్ అనమాట. మాకు మినీ డాక్టర్ కింద దేవా, మిస్టర్ దేవా బావ అని పిలుస్తాం. ఫ్యామిలీ ఫ్రెండ్ మా బావ. సో చిన్నది తినిపించే బావ. ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? మిమ్మల్ని చూసి ఎలాగ వచ్చాను. అవునా? ఈ టైంలో ఎక్కడ తిరుగుతున్నావు? లాక్డౌన్ టైంలోని. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. వచ్చు వాళ్ళు పిలవా శశి వాళ్ళు వేరేగా వచ్చారు, మనం వేరేగా వచ్చాము. అక్కడ నుంచి మన బుర్రపాడు నేను మీ పొరపాటు మళ్ళీ మేము పొరపాటు చేయడానికి వచ్చిన 100K వస్తుంది. ఎందుకు వచ్చింది అనుకున్నారు? వీడియోస్ చేయడం వల్ల. తీరుస్తా ఇంకా అలాగే చేసేది. చిన్న తినిపించి ఇదేదన్నా కేక్ తినడానికి వచ్చిన అక్కడి నుంచి. చిన్న తినిపించి ఓకే అలా అయిపోతున్నాయి. నువ్వు హైదరాబాద్లో ఉన్నావు అనుకున్నాను. ఇంకా నిన్న వీడియో చేసావు కదా. చూడు అలా ఎవరన్నా ఎప్పుడో అనుకున్నావు, మళ్ళీ లేట్ అయిపోయింది. మనోడు వీడియోలో నీ గురించి చెప్పాడు బాబు, చూశాను నేను. ఎక్కడ టీవీలో ఎక్కడ చూశాను నేను. పెట్టు. ఇలా కొట్టు. ఇక్కడ ఒకటి కొట్టు. కిందకి ఈసారి ఇవే కొనుక్కోవాలని తెలిసిందనమాట మనకి. ఇందాకలే పని చేయలేదు, ఇది పని చేస్తుంది. చుట్టూ చూసిన వాళ్ళందరూ కూడా పార్క్ తగలెట్టేస్తున్నాం అనుకుంటున్నారు. అందరూ అలాగే చూస్తున్నారు. సో పెద్దగా కాకుండా ఏదో చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం. యాక్చువల్గా లాక్డౌన్ వల్ల లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ని మేమన్నా అతిక్రమిస్తే ఎవరు తిట్టుకోవద్దు, అలాగే బ్యాడ్ కామెంట్ చేయొద్దు. జస్ట్ సెలబ్రేషన్ అనమాట. సో మా ఆనందం కోసం అలా చేయడం జరిగింది. ఓకేనా? సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావా? ఏంటి నెక్స్ట్ వీడియోలో ఏంటి పరిస్థితి? నెక్స్ట్ వీడియో ఏముంది, నెక్స్ట్ వీడియో ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోద్ది మా దగ్గర అయితే. సో స్టార్ట్ అయిన వెంటనే మీకు నా నుంచి మీరు ఏవైతే కోరుకుంటున్నారో దాన్ని చూపించడం నేనైతే రెడీగా ఉన్నాను. బట్ మీరు కూడా రెడీగా ఉండండి. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.
సో మీ వల్ల నేను ప్రజెంట్ మీకు ఇలా ఇంత బాగా మంచి వీడియోలు చేస్తున్నాను. అలాగే స్పెషల్గా మెయిన్గా చెప్పాలంటే మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పలేను. థ్యాంక్స్ అని ఒక ముక్క చెప్పి నేను సరిపోను, ఎందుకంటే అన్నయ్య కదా, థ్యాంక్స్ చెప్పను, నాకు హెల్ప్ చేస్తాడు. అది కామెడీ అన్నదమ్ముడి మధ్యలో. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటే తనకి కామెంట్ చేయండి. అందరూ పెద్ద చేపలు చూపించుంటున్నారు, పడకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు పెద్దగా అలా లేసి పెద్ద చేపలు పట్టుకొని తీసుకొస్తాడు. అంతవరకు చిన్న చిన్నతో అడ్జస్ట్ చేసుకోండి. మన లాక్డౌన్ వల్ల కదా, అది మనం సముద్రంలో ఏం పడతాయి మనకి తెలియదు. తనకి అదే నేను అడుగుతుంటాను, అన్న నేను అక్కడి నుంచి తీసుకురామంటావు అంటాడు ఎప్పుడు. మీరు కూడా అలాగే అడుగుతున్నారు పెద్ద చేపలని. డెఫినెట్గా చూపిస్తాడు, పెద్ద పెద్ద చేపలని చూపిస్తాడు, కుంభకోణాలు ఇవి కూడా. సో స్టే ట్యూన్డ్. సో వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీరు 100K సబ్స్క్రైబర్స్ స్పెషల్ మెసేజెస్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయొచ్చు. తనకి కామెంట్ చేస్తే డెఫినెట్గా రిప్లై ఇస్తాడు. సో థ్యాంక్ యూ. సో మీకు ఇందాక చూపిస్తున్నాను కదా, ఇగోండి అటు సైడ్ తిప్పు కెమెరామెన్. మన శశి బుర్రపాడు వీళ్ళందరూ ఏడ్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం.